SBM 2.0 అంచనా పైకం 15 లక్షలతో ఈ ఎక్విప్మెంట్ టెండర్ నోటీస్ 50/2025-26 ఈవన్ తేదీ 5/8/2025 ద్వారా 22/8/2025 ఆఖరి తేదీగా టెండర్ మెంబర్లకు అందరికీ నమస్కారం అండి. ఈ 1 నుంచి 18 వరకు అంశాలు అన్ని ఆమోదించడం అయింది. 20వ అంశము 475 రూపాయలు చొప్పున పురపాలక సంఘాలకు తెప్పించడానికి ఇంజనీరింగ్ విభాగం వారిని టెండర్ గత నెల అజెండాలో ఇది ఆమోదం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఎందుకు దీనిలో తీసుకొని వచ్చారు? అవసరం ఏముంది? మళ్ళా సిఆర్ ఎందుకు డబల్ సిఆర్ ఎందుకు సార్ ఇది 25 తేవడం కూడా తప్పే. అలా ఎలా చేస్తారు? 2 సార్లు ఒక సబ్జెక్టును 2 సార్లు అజెండాకి ఎట్లా చేస్తారు? ఇది పద్ధతి కాదు. మీరు తెలుసుకోవాలి సార్. మేడం, ఆఫీసర్లు ఎప్పుడైనా ఒక అజెండా సబ్జెక్ట్ తెచ్చేటప్పుడు గతంలో పాస్ అయినాయా లేవా, ఏదైనా సరే 3 నెలల తర్వాత తేవాలా, రద్దు కానీ ఆ రోజు ఆమోదం తెలిపినాం. ఆమోదం తెలిపిన దాన్ని ఈరోజు మళ్ళా ఆమోదానికి ఎందుకు ఇచ్చినారో మాకే అర్థం కావడం లేదు. కమిషనర్లో పని, విజయవాడలో పని. ఏ పనిది సార్? ఎక్కడైనా శనివారం ఆదివారము ఏ ఆఫీసులు కూడా సెలవులు ఉన్నాయి. విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా అసెంబ్లీనే శనివారం ఆదివారం సెలవు. అటువంటిది ఈరోజు మన కమిషనర్ గారికి అక్కడ ఏం పనిన్నారో, ఏ కోర్టు పనిన్నారో ఏమో ఆయనకే తెలియాలి. సరే, అతను రిజిస్టర్ ఆఫీస్ ఇచ్చేదానికి మళ్ళా సబ్జెక్ట్ ఇచ్చినారు. ఏ రూల్ ప్రొవిజన్ ప్రకారం ఇంకోసారి మళ్ళా దీనికి ఇచ్చినారు. గతంలో తెచ్చిన సబ్జెక్టే మళ్ళా తెచ్చినారు. ఆ రోజు మేము దీన్ని తిరస్కరించాం. మా మున్సిపాలిటీ స్థలాన్ని రిజిస్టర్ ఆఫీస్కు ఊరికి ఇచ్చేదానికి డబ్బులు లేకోకుండా ఊరికే వాళ్ళ స్థలం అప్పచెప్పేదానికి మేము తీర్మానం చేసినాం. ఇవ్వకూడదు అని తీర్మానం చేసినాం. ఇప్పుడు మళ్ళీ అదే సబ్జెక్టే మళ్ళా తీసుకొచ్చినారు. ఏ రూల్ ప్రొసీజర్ ప్రకారం 2 సార్లు ఇది సబ్జెక్ట్ చేస్తారు సార్? అంటే వరదరాజు రెడ్డి గారు లెక్క పెట్టానే 2 సార్లు తెస్తారా మీరు? మేము తిరస్కరించినాం కదా. మున్సిపాలిటీ స్థలాన్ని వాళ్ళకేంది సార్ రిజిస్టర్ ఆఫీసులోకి ఇచ్చేది? వేరే చోట ఎక్కడైనా ఉంటే కట్టుకోమనండి. రెవెన్యూ స్థలాలలోనో డీకేటీలలోనో 3 చోట్ల కట్టుకోమనండి. మేము వస్తానేమా? ఇది ఏ 30 కోట్లు 40 కోట్లు విలువ చేసే స్థలం. ఇటువంటి స్థలాలన్నీ మున్సిపాలిటీ నుంచి వేరే వాళ్ళకి దాఖలు చేయడం ఎందుకు? అందుకే సార్, మీరు చోటు కొనుక్కోవడానికి సరిపోయింది. కమిషనర్ అనేవాడు ఇక్కడ ఉండే మున్సిపాలిటీ మీటింగ్లో జవాబు చెప్పగలుగుతాడు. ఆయన భయపడి ఏదో ఊరికి వెళ్ళాడు. ఏంది ఇది? మీరేమో మీరు చోటు కొనుక్కుంటున్నారు. ఏమొస్తుంది? దీన్ని గతంలో మేము 11 నెలల్లో ఏమైతే తీర్మానం చేసినామో రద్దు చేస్తూ దీన్ని మళ్ళీ కూడా తీర్మానం రద్దు చేస్తా ఉంటాం. ఇట్లా డబల్ ఎందుకు తెస్తున్నారో మాకైతే అర్థం కావడం లే. ఎమ్మెల్యే గారు ఏమైనా చెప్పింటే మీరు ఏమైనా తెస్తున్నారేమో మాకు సబ్జెక్ట్ అర్థం కావడం లే. దీన్ని రద్దు చేస్తున్నా. ఏం సార్, ఒకసారి రద్దు చేస్తే ఎన్ని రోజులు మళ్ళీ తిరిగి కౌన్సిల్ అజెండా కావాలా? మేడం, కమిషనర్ గారిని అడుగుతామా? ఒకసారి రద్దు చేసిన అంశాన్ని తిరిగి మళ్ళీ ఎన్ని రోజులు మీటింగ్ రావాలా? చైర్మన్ గారికి, సభ్యులకు, గౌరవ సభ్యులకు అందరికీ నమస్కారం. ఒకసారి రిజెక్ట్ చేసిన సబ్జెక్ట్ని 3 నెలల తర్వాత మళ్ళీ కమిషనర్ గారు దాన్ని ప్రపోజల్ ఇంపార్టెంట్ అనిపిస్తే, అవసరం అనిపిస్తే దాని మీద సరైన రిమార్క్స్ రాసి మళ్ళీ కౌన్సిల్ వారికి ముందుకు తెలుసు. ఇప్పుడు మనం రిజెక్ట్ చేసినది ఇప్పుడు మళ్ళా ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు మళ్ళా రావడానికి కారణం ఏంటి? 3 నెలలు అయిందా? ఎందుకు వచ్చింది? ఎట్లా సార్? అందుకే సార్, కానీ మన ప్రయోజనంలోకి ఏమొచ్చింది? అక్కడికి ఏమైనా ట్రాక్టర్లు పోతున్నాయా? దాని మనుషుల పరంగా ఏం జరుగుతూ ఉంది? ఎక్కడే కానీ ఏ ప్రయోజనం లేదు. వాళ్ళని మాత్రం అన్ని డిస్మాండింగ్ చేసినాము.
దాని ముందు ఒక ప్రణాళికబద్ధంగా మున్సిపాలిటీలో టెండర్లు పిలుచుకొని దాని ఆమోదం తెప్పుకొని డబ్బులు ఆమోదం తెప్పి టెండర్లు పిలిచి టెండర్లు అది డిస్మాంటిల్ చేసి రోడ్డు వేస్తే ప్రయోజనంలోకి వచ్చింది. ఈరోజు కొట్టి ఇచ్చిపెట్టాం, మళ్ళీ వాళ్ళు అప్లై చేస్తారు. ఎన్ని రోజులు లేకుండా దాన్ని మనం పూర్తి చేయగలుగుతాము? ఎట్లా సార్ ఇది? మీ ప్రణాళిక లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటా పోతే ఎట్లా? వర్షాకాలంలో ఒక చిన్న వర్షం వచ్చినా ఏం వచ్చినా బ్యాక్ వాటర్ వచ్చి ఊరంతా మునిగిపోయినంత చూసాడు. దాంట్లో భాగంగా ప్రస్తుతానికి ప్రతి పేరు సమ్మర్ వచ్చింది. సమ్మర్ డీసీలైజ్ చేయాలంటే ఏ దానికి దారి లేవు, దారి క్లోజ్ అయింది. దానికోసమై చేశాం. తర్వాత మీరు చెప్పినట్టుగా యాక్షన్ ప్లాన్ ఏమంటే 390 కోట్లకు DPR కార్యక్రమం గవర్నమెంట్ పోయాలి. అది వస్తానే DPR అనేది మీకు తెలుసు, మాకు తెలుసు సార్. మీ ఊరికే నోట్లో నుంచి మాట చెప్తే సార్ DPR ప్రపోజల్ పోయింది. ఏమొచ్చింది సార్ ప్రపోజల్లో? ఏమి ఇచ్చినారు గవర్నమెంట్? ఆల్రెడీ రైట్స్ పైన 150 కోట్ల రద్దు చేసినారు. ఇప్పుడు మళ్ళీ DPR పంపించామన్నారు. అసలు DPR తయారు చేయడానికి టెండర్ కాన్ఫర్మ్ చేసినామా సార్? మనము DPR తయారు చేయకొని టెండర్ కాన్ఫర్మ్ చేయాల్సినది ఉందా లేదా? ఏదైనా ఒక కంపెనీకి మనము అప్పచెప్పాల్సినది ఉందా లేదా? 190 కోట్లు అంటున్నారు. అట్లా మనం ఏమన్నా అప్పచెప్పినామా? ఎక్కడ సార్? ఏంటి సార్ DPR మన మున్సిపాలిటీలో మనం చేసే శక్తి మనలో ఉందా సార్? మన ఇంజనీర్లలో మనలో ఉందా సార్? ఎందుకు చేస్తారు సార్? చూపండి సార్. ఎక్కడైనా అంటే కన్సల్టెన్సీ లేకుండా DPR వాటికి డబ్బులు పడితే మన మున్సిపాలిటీ మీద ఎంతో ప్రేమ ఉంది అతనికి. అతని కూడా ప్రభుత్వం నెగిటివ్ కదా, అందుకే ఏమన్నా ఫ్రీగా ఏమైనా చేశాడు. ఎందుకు చేస్తారు సార్? ఏ ఊరిలో వచ్చి కన్సల్టెన్సీ ఒక్క రూపాయి లేకుండా కనీసం అంటే వానికి 190 కోట్లకు 4 కోట్లు 5 కోట్లు 3 కోట్లు అవుతుంది. ఎంత అవుతుంది సార్? ఎంత అవుతుంది సార్? దానికి DPR తయారు చేయాలంటే 190 కోట్లకు 2% తీసుకుంటారు. 2% 4 కోట్లు అవుతుంది. 4 కోట్లు విలువ చేసే DPR తయారు చేసే వాడు మీరు చెప్పిన ప్రకారం ఫ్రీగా ఎందుకు చేస్తారు సార్? ఎందుకు సార్? ఇవన్నీ 2 ఏళ్ళు అయింది. ఈ మంచి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినా DPR పంపించుకునే దానికి శక్తి లేదు. ఎక్కడ ఊరికి ఎన్ని ఉత్తమాటలు ఎందుకు చెప్తారు సార్ మీరు? మేము అడుగుతుంటే పెద్ద పెద్ద కాలువల గురించి అడగలేదు మా కౌన్సిల్ సభ్యులు. నిన్న మీరు డిస్మాంటింగ్ పోయేది ఆ 10 లక్షలు 20 లక్షలకు 30 లక్షలకు ఎస్టిమేట్ చేసుకుని వాళ్ళకు మీరు డిస్మాంటింగ్ పోయితే మేము కూడా మీ అందరికీ అభినందనలు తెలిపినాం. ఏమి లేకుండా మీకు నైట్ గుర్తుకొచ్చింది, అది కొట్టారు. దాంట్లో ఏం ప్రయోజనం జరిగింది? మేమేమంటున్నాం, కొట్టిన తర్వాత రోడ్డు వేసింటే దాంట్లో సీసీ రోడ్డు కానీ గ్రావెల్ రోడ్డు కానీ ఏదైనా సరే డ్రైన్స్ కానీ కట్టి ఉంటే మీరు చేస్తే మేము కూడా అభినందించున్నాం. వాళ్ళకేమో ఇబ్బంది కలిగించింది, మీరేమో ఊరికే కొట్టి వచ్చింది. ఏమొచ్చింది సార్? అన్యాయం సార్. ఎక్కడ 190 కోట్లకు DPR తయారు కాలే, గవర్నమెంట్ శాంక్షన్ చేయలే, ఏమి చేయలే. ఉత్తమాటలు చెప్పాలి సార్. ఆయన ఎంత మహానుభావుడు పంపిస్తున్నారు. మొబైల్ ఇంటికి ఇస్తున్నారు. ఎక్కడ సోమవారం వచ్చిన మీ దగ్గరికి 50 మంది ప్రజలు వచ్చినారు, మహిళలు వచ్చినారు, వృద్ధులు వచ్చినారు. ఇట్లా ఉండే సమస్య చెప్పి చెప్పుకుంటే మీరేం చెప్పారు? రేపు వస్తామన్నారు మంగళవారం, ఈరోజు శనివారం. ఇంట్లో ఫోన్ ఎక్కడ కమిషనర్ ఏం చేస్తారు? ఏం చేయాలనుకుంటారు మీరు? పొద్దుటూరుకు ఆ ప్రజలు ఇచ్చే జీతాలు మీరు జీతాలు తీసుకుంటారు. కరెక్ట్గా పన్నులు జీతాలు వస్తున్నాయి మీకు. మొత్తానికి ఎవరి సలహా కొట్టమని చెప్పింది? నోటీస్ కమిషనర్ గారు సార్ మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరా? జవాబు చెప్పలేనప్పుడు మీరు మీ కమిషనర్ గారిని చెప్పాలా? సార్ కౌన్సిల్ సమావేశం ఉంది, వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను, మీరే రాండి అని చెప్పిండారా? ఆ డ్యూటీ ఏదో మీరే పోయి ఉంటే నో ప్రాబ్లం. అయినా మీరు జవాబు చెప్పేటప్పుడు ఉంటే చెప్పండి. మేడం మీ ద్వారా మేము కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాం, ఎందుకు కొట్టారు? ఏ ప్రణాళిక లేకుండా ముందు వరుస్తుందా ఎందుకు కొట్టారు అనేది మా ప్రశ్న. కొట్టి 20 రోజులు అయితే ఎందుకు
దాని మీద ఎటువంటి పని స్టార్ట్ చేయలేదో చెప్పాలా? మీకు టెండర్ ఉండి డబ్బులు ఉంటే కొట్టుకోండి. ఊరికే కొట్టొచ్చు. మీరు ఆఫీసులో ఫ్యాన్ కింద ఏసీ కూర్చో కూర్చుంటే వాళ్ళు ఆ రోజు లెట్టిన్కు పాస్ పోవాలన్నా ఎట్లా పోవాలి వాళ్ళు? సులభంగా పోతారు. మీరు పండి ఇక్కడ బాత్రూమ్ క్లోజ్ చేసేసి మీరు కూడా పండి. సులభంగా తెలుస్తుంది. మీ భార్య బిడ్డలు పంపిస్తే మీకు తెలుస్తుంది. అది పాసుకు లెట్టిన్కు చాలా అన్యాయం ఇదైతే. కౌన్సిల్ సభ్యులు అడిగినది మళ్ళీ మేము సీట్లో మీద ఉంటారు. సీట్లో గారికి ఎంతసేపు ఉన్నాయా కానీ మీరు ఇచ్చే పర్మిషన్ నోటీసులు ఇవ్వకుండా కొట్టడం అనేది ఆయన తప్పని పరిగణలో తీసుకుంటాం. మేము ఇక్కడ అడిగింది స్పష్టంగా ఏంటి తెలుసా? మన దగ్గర ఎస్టిమేషన్ ఎంత, గ్రావెల్ రోడ్డుకి ఎంత, సీసీ రోడ్డుకి ఎంత, అప్పుడు కొట్టిన తర్వాత ఇప్పుడు ఏమన్నా మన దగ్గర అజెండా పెట్టామా, ఆమోదం తెప్పామా, ఏది లేకుండా ఇదే మీ ఇళ్ళ కాడ మీ దొడ్లో వచ్చి కొడతాం. మీరు ఓపిక సంసారం చేసే చోట మీ ఇళ్ళ కాడ వచ్చేసి మీరు కాలకృత్యాలు జరిపేటన్ని అవి కొట్టేస్తాం. ఏం మీరు సాగింటారా? మీ అన్ని ప్లానింగ్ తోట మీ కమిషనర్ గారు, టీపీఓ గారు, ఏసీపీ గారు అఫీషియల్ గా తీసుకున్న నిర్ణయము. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో కమిషనర్ గారు వచ్చినప్పుడు మీకు వివరణ అడిగితే ఆయన చెప్తారు. కాబట్టి వచ్చాను. మీరు అవసరం లేదు. ఇక్కడ మీరే చెక్ చేయొద్దండి మేడం. కమిషనర్ తరఫున నేను ఒక్కడే కదా, అందరూ మీరే చెప్పాలంటే బ్రహ్మాండంగా కట్టించుకుంటారు. అలాంటప్పుడు నోటీస్ ఇవ్వకుండా కొట్టే హక్కుని ఎవరిచ్చినారు అంటే మహిళ కమిషన్ ఏమవుతుంది? నోటీస్ ఇవ్వాలా? నోటీస్ ఇచ్చి కొట్టుడు, నోటీస్ ఇచ్చి కొట్టు. కమిషన్ కొట్టాడు, అడిషనల్ కమిషన్ కొట్టాడు, టీడీఓ కొట్టాడు, నోటీస్ ఇచ్చి కొట్టాడు. కమిషన్ వాళ్ళ చిన్నమ్మ కూతురుతో పెద్దమ్మ కూతురుతో అంటే ఆయన బాగా తెలుస్తారు. ఆయనకు ఓట్లేస్తున్నాం, నాకు ఓట్లేస్తున్నాం మాకు బాగా రోజు మా ఇంట్లోకి వచ్చి ఇలా తిట్టడమో మమ్మల్ని తిట్టడమో. మిమ్మల్ని ఒక్క తిట్ల మీరు ఏసీ రూమ్ లో మీరు అథారిటీ కాదు, రైతు. కానీ ఇప్పుడు మీరు వచ్చేసి ఎక్కువ మీటింగ్ జరిగిపోతారు, మీరు నోట్ చేసుకుంటారు. మళ్ళీ ఆయన వస్తారు. ఆయన వచ్చిన తర్వాత మీ మాట ఎవరి మాట విన్నారు. ఏంది లేకంటే ఏం టెండర్ ఇచ్చామని అంటాడు ఆయన. నేను ఇన్ఫార్మ్ చేస్తాను, నోట్ చేసుకొని మీరు ఏమడుగుతున్నారో అన్నీ సార్ మీటింగ్ లో ఇది జరిగింది, గౌరవ సభ్యులు ఇవి అడిగినారు, ఇవి చేయమన్నారు అని ఆయన దృష్టికి తీసుకెళ్తాము. తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో నేను ముందే చెప్పలేను కదా. అదే సార్, ఇది నేను లేని చోట రోడ్డు లేని చోట ఏదన్నా కట్టమంటే కనుక అడిగినారు, మీరు చెప్పొచ్చు, చేయొచ్చు సార్. కానీ ఉన్న పరంగా మేము చెప్పాలంటే ఏదైనా ఉంటే సార్ 192 సెక్షన్ మీకు సార్ 20 డేస్ వాస్తవమే కదా. 20 డేస్ అనేది 20 డేస్ ని పొద్దున్నే పోయినారు, పడగొట్టారు. పడగొట్టేదానికంటే ముందు మీ మనసులో పడగొట్టాలని నిర్ణయించుకున్నారు కదా, వాస్తవమే కదా సార్. పడగొట్టాలని నిర్ణయించుకునేది వాస్తవమే కదా. పొద్దున్న వచ్చినా పడగొట్టారు. పడగొట్టిన తర్వాత మీరు ఎందుకు ఎస్టిమేట్ తయారు చేయలే? కాలువలకు కానీ రోడ్లకు కానీ 20 రోజులు అయింది. ఈ రోజు కౌన్సిల్ మీటింగ్, 20 రోజులు గ్యాప్ ఉంది కదా మన కౌన్సిల్ మీటింగ్ కు మీరు పడగొట్టిన దానికి. ఈ 20 రోజులు ముందుగా మీ బుద్ధి పుట్టేట్టు పడగొట్టి కమిషనర్ గారికి ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళి తీసుకున్నారు. 50 మంది జనాలు వచ్చారు, మహిళలు వాళ్ళ బాధితులు వచ్చారు. అలా దృష్టికి తీసుకోవాలి.
అట్లా ఇళ్లలో వాష్రూమ్ లేకపోతే ఎంత ఇబ్బంది సార్. అందులో అందరికీ వెనకలే ఉన్నాయి వాష్రూమ్లు, ముందర లేవు. కాబట్టి అందరికీ ఇబ్బంది. మీరు అవగాహనతో చేసి ఉంటే ఈ సమస్య లేదు. ఎవరు సోమవారం మీరు ఎస్టిమేట్ తయారు చేసి మీకు వచ్చిన నష్టమే ఉంది సార్. రాటిఫై చేస్తారు కదా చైర్మన్ గారు. ఎప్పుడో చెప్పినా మాట నిర్లక్ష్యం నిర్లక్ష్యం. మీరు సార్ మీరు కమిషనర్ ఆయన డెలికేట్ ఇచ్చినాడు సార్. మీరు కమిషనర్ గారితో ఫోన్లో మాట్లాడుకోండి. మామూలు సోమవారం పొద్దున లేబుల్ పైన మీరు దిశ చెప్తాను సార్. యాక్టిఫై చేస్తామని మీకు వచ్చిన నష్టమే ఉంది. మీకు వచ్చిన నష్టమే ఉంది. మీరు చేయగలరా? మీరు చేయగలరా? కుటుంబ సార్ చేయాలి అంటే సరే ఒకటో తేదీ మళ్ళా మీటింగ్ పెట్టుకుందాం. వీళ్ళకంతా ఏదో మళ్ళీ ఆ రోజు చూసాం. ఆ రోజు వీళ్ళు ఏం మాట్లాడుకుందాం. ఈ రోజు ఈ సబ్జెక్టు ఈ రోజు పాస్ చేసుకున్నాం. ఏమేం చేసుకోవాలో మళ్ళా కౌన్సిల్ సమావేశం ఒకటో తేదీ పెట్టుకున్నాం. అత్యవసర సమావేశం ఉందిలేనా? ఏం చెప్పేది మనం చెప్తాము. ఏంటి మనం చెప్తాం? ఆ రోజు ఏం చెప్తాను చూసాను కదా. అన్యాయం సార్. పని సర్టిఫికేషన్ మీకేముంది సార్? మీటింగ్ పెడతాం. మళ్ళీ 7వ తేదీ మీటింగ్ పెడతాం. ఒక ప్రపోజల్ ని అప్రూవ్ చేసే అధికారం అప్రూవ్ చేసే అధికారం మాకుండేది, కౌన్సిల్ ఉంది. ప్రపోజల్ అంటున్నాను సార్. నేను ప్రపోజల్ కమిషనర్ గారు ప్రపోజల్ పెట్టారు. ప్రపోజల్ పెట్టే అధికారం ఎవరికి లేదు. కమిషనర్ గారు మండే వస్తారు, మండే పెట్టిస్తామని చెప్తున్నాను. ప్రపోజల్ చేసే అధికారం మీకు, శాంక్షన్ చేసే అధికారం కౌన్సిల్ కు ఉండేది. అదేనండి, కమిషనర్ ఉండే అధికారం మండే పెడతామని చెప్తున్నాం కదా సార్. మండే వచ్చే తెస్తారు కదా.